పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించి మద్యం అమ్మకాలు నిర్వహిస్తే చర్యలు తప్పవని కాకినాడ రూరల్ నార్త్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కె రామ్మోహన్ అన్నారు. మంగళవారం కాకినాడ రూరల్ నార్త్ ఎక్సైజ్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 25, 26, 27 తేదీలను డ్రై డేగా ప్రకటించడం జరిగిందన్నారు. మద్యం, కల్లు అమ్మకాలు నిర్వహించడం నిషేధమని, నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. నా పేరు కె రామ్మోహన్ రావు, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, కాకినాడ నార్త్ స్టేషన్. ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా కాకినాడ జిల్లా కలెక్టర్ వారు ఈరోజు అనగా 25/2/2025 తేదీ నుంచి 27/2/2025 తేదీ వరకు కూడా ఈ మద్యం సేల్స్ పై డ్రై డేగా ప్రకటించడం జరిగింది. వీటిలో భాగంగా మద్యం దుకాణాలు మరియు బార్లు మరియు క్లబ్లు, అలాగే టాడీ టాపర్స్ సొసైటీస్, కళ్ళు దుకాణాలు, హోటల్స్ అన్నీ కూడా క్లోజ్ చేయబడతాయి. వాటిలో జరిగే మద్యం అంతా కూడా మద్యం దుకాణాలు అన్నీ కూడా క్లోజ్ చేసి వాటికి మేము సీల్ వేస్తాం. అవి అక్కడ ఏ రకమైన మద్యం అమ్మకాలు కూడా ఈ డ్రై డే టైంలో జరగడానికి వీల్లేదు. బట్ అక్కడ ఏమైనా డ్రై డే ఉల్లంఘనలు జరిగితే కనుక వాటిపై మేము చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా నాటుసారా కానీ, అలాగే అనాధికార మద్యం దుకాణాలు కానీ ఏమైనా ఉంటే కనుక మా డిపార్ట్మెంట్ వారికి తెలియజేస్తే మేము వాటిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించి మద్యం అమ్మకాలు నిర్వహిస్తే కఠిన చర్యలు. కాకినాడ రూరల్ నార్త్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కె రామ్మోహన్. కన్నుల పండుగగా పిఠాపురం పాదగయ క్షేత్రంలోని శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామి వారి కళ్యాణం. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో మొట్టమొదటిసారిగా రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా కళ్యాణం. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుపై సమాధానం చెప్పాలి. వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి కన్నబాబు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.